హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో సండే రోజు తీసాను. ఈరోజు మా కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఫస్ట్ నేను ఇది నాన్ రెసిపీ, నేను ఊరికే నాకు శాండ్విచ్ ఇష్టం, నేను ట్రై చేస్తుంటా. సో నేను అలానే ట్రై చేసిన రెసిపీ ఇది. ఫస్ట్ నేను బాటంలో పెట్టుకునే బ్రెడ్కి వెజ్ ఇది వైట్ కలర్లో మైనీస్ పెట్టుకున్నా. ఇక్కడ తందూరి మైనీస్ పెట్టుకుంటున్నా పైన బ్రెడ్కి. ఇది టేస్ట్ ఉంటుందా? రాగా నాకు నచ్చదు, కానీ ఇప్పుడు బర్గర్స్లో శాండ్విచెస్లో పెడతారు. నేను ఇది కొంచెం వేస్తా. దోశ వద్దా నీకు? వద్దు. తర్వాత ఒక చీజ్ స్లైస్, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఓకే, తర్వాత ఇది ఆరిగానో. అది అయి ఉంటుందేమో, పెట్టావుగా ఒకటి ఆల్రెడీ. అవును, చూపిస్తాను. పెట్టేసి గీ అప్లై చేయి కొంచెం. సూపర్. ఓకే, తీసేస్తా. తీసేనా? తీసి బాగా ఉడికింది దీనికి కదా, చీజ్ కారినట్టుంది కిందకి వేడి హీట్ మీద పెట్టేసరికి. మనము ఆయిల్ యూస్ చేసుకోకుండా గీ యూస్ చేసుకుంటున్నాం. గీ టేస్ట్ ఉంటుంది కదా, బ్రెడ్ విత్ గీ. నేను ఆవు నెయ్యి వాడతానండి, నార్మల్ నెయ్యి వాడను. నేను ఇప్పటికీ 1 రెడీ చేసుకున్నా, అందుకని 1 పెట్టేసా. ఇంకోటి రెడీ చేస్తున్నావా? అవును, నేను అందరికీ చెయ్యి. ఓకే ఓకే, ఎగ్గులు కూడా పెడతా. మరి నేను అన్నీ ఫినిష్ చేసి నీకు చెప్తా. సరే, నేను వెళ్తా. బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి. ఓకే, నువ్వు ఆ లోపు చేస్తూ ఉన్నా, మళ్ళీ తీస్తా వీడియో. ఓకేనా? చెయ్యి. ఇదిగోండి, టెడ్డీ చేసిన బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి టెడ్డీ చేసింది. తనకి ఇష్టం ఇలా చేసి ఇవ్వడం. అలాగా సండే ఏదో ఒకటి స్పెషల్గానే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. దోసపిండి ఉంది కానీ వద్దంటున్నారు, దోశ ఇడ్లీ. సో సండే ఇలాగే అవుతూ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో. చూశారు కదండి, మా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. టెడ్డీ చేసింది ఈరోజు, చాలా యమ్మీగా చేసింది. దాని తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసి యాజ్ యూజువల్ ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకొని బాల్కనీలో పెట్టానండి. ఇప్పుడు పెద్దగా ఎండ రావట్లేదు, లైట్గా వర్షం పడుతోంది, లేకపోతే మబ్బుగా ఉంటుంది. అయినా కూడా నార్మల్గా వెజల్స్ అన్నీ కూడా ఆరిపోతాయి కదా, అందుకని ఎప్పుడైనా సరే నేను కిచెన్లో కాకుండా బాల్కనీలో పెట్టేస్తాను. అలా వాష్ చేసి పెట్టేసిన తర్వాత కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లో కానీ రసం కోసం టమాటాలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇక చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. చికెను 1/2 kg తీసుకున్నానండి. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కర్డ్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులోకి టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. 1 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. బాగా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కారము నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను, కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. సో నేను సరిపడా అయితే వేసుకున్నాను. అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ అయితే చేసి పెట్టుకోవాలి చికెన్ని. మిగిలిన వర్క్స్ కంప్లీట్ చేసేసరికి సరిపోతుంది టైము. సో నేను ఇక పక్కన పెట్టేసి రెడీ అయ్యి వచ్చేస్తాను.
ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్నా కదా, మూత పెట్టేసి 1 అవర్ పక్కన పెట్టేస్తున్నానండి. నేను ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సండే రోజు తీస్తున్నాను కదా, నాన్ వెజ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది కాబట్టి చికెన్ ఫ్రై అలాగే రసం చేస్తున్నాను. ఆల్రెడీ నేను రైస్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే ఆ రసం కోసం అని చెప్పి ఉడకబెట్టి పక్కన పెట్టాను కదా, అవి కొంచెం చల్లారాయి. టమాటో అలాగే కొంచెం చింతపండు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈలోపు చికెన్ ఫ్రైకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బెటర్ ఇలాంటి ఫ్రై ఐటమ్స్కి. అందులో మా ఇంట్లో చికెన్ని డీప్ ఫ్రై చేస్తే పెద్దగా తినరు, ఇలా చేస్తేనే చాలా ఇంట్రెస్టెడ్గా తింటారు కాబట్టి ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. నేను ఇలా ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి అలా బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, మొత్తం ఇలా వేసేసుకుంటున్నానండి. మనము ఎప్పుడైతే చికెన్ కలుపుకుంటాం కదా, అందులోకి తగినంత కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఉడుకుతూ ఉంటుంది కదా, మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా కావాలి అంటే అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక్కసారి మొత్తం కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సరే, అది ఎలాగో ఉడుకుతూ ఉంది కదా, ఈలోపు నేను రసంకి పక్కన ఉడకబెట్టుకున్నాను కదా టమాటో అలాగే చింతపండు, వాటిని ఏంటంటే జ్యూస్ తీసుకుంటున్నాను. ఇలా రసం తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారము అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ రసము చాలా సింపుల్గా అయిపోతుంది కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అని ఇప్పుడు డీటెయిల్డ్గా చూపించట్లేదు, బట్ నేను చేస్తున్నానుగా చూపిస్తున్నాను అనమాట. కొంచెం కారము అలాగే పసుపు వేసుకుని ఒక్కసారి కలిపేసి 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఒక్క పొంగు రాగానే ఇందులోకి రసం పొడి వేసుకుంటున్నాను. ఏ పొళ్ళైనా అంతే, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అనుకుంటున్నాను ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలి అని. నేను ఈసారి పట్టినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సండే కదా, పిల్లలు ఇంట్లో ఉన్నారు, హ్యాపీగా చేసి పెట్టాలి అనిపిస్తుంది వాళ్ళకైతే. బట్ బయట క్లైమేట్ కూడా చాలా బాగుందండి. వర్షం పడుతోంది, ఆగిపోతుంది, మూడీగా ఉంది బయట కూడా. అలా అందుకని చికెన్ ఫ్రై అండ్ రసం చేయాలి అనిపించింది నాకు. మా ఇంట్లో కూడా ఈ కాంబినేషన్ బాగా ఇష్టపడతారు. చూశారు కదా, నేను అస్సలు వాటర్ వేయలేదు, కానీ చికెన్ని మనం వాష్ చేసి వేస్తాం కాబట్టి చికెన్లో ఎలాగో వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూశారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది లైట్గా పైకి తేలుతూ ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఈ విధంగా ఇలా తేలుతూ ఉంటే మనకు ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. బట్ ఇంకొక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వేయించుకుంటాను. అయితే నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నార్మల్గా మనం ప్యాన్ పెట్టి చేసుకున్నాం అనుకోండి, బాగా అడుగంటిపోతుంది అన్నమాట. అదే నాన్ స్టిక్ అయితే కొంచెం బెటర్. మీకు ఇంకా బాగా రోస్ట్గా కావాలి అంటే ఈ స్టేజ్లో ఆపేసుకొని మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అలా ఏం చేయట్లేదు. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఈ స్టేజ్లో అయితే ఆపేస్తున్నాను. మొత్తం 25 మినిట్స్ పడుతుందండి అంతే. ఈ పీస్ ఉంది కదా, చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా మొత్తం ఆయిల్ కూడా ఇంకుతూ ఉంది అన్నప్పుడు నేను కరివేపాకు
అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది. చూసారు కదా, ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇలా వేగుతూ ఉంది కదా, ఇంకొక 2 మినిట్స్ లిడ్ని క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి అప్పుడు కోకోనట్ పౌడర్ అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా అంతే, ఒక్కొక్కసారి నేను మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, లేదు అంటే బయట షాప్ నుంచి అయినా తెచ్చుకుంటాను అన్నమాట. చూసారు కదా, ఇలా డ్రైగా అవుతుంది మంచిగా. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో. మనము ఇందులోకి నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం అసలు ఉండదండి. ఆల్రెడీ 1 టమాటో వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూల్ డ్రింక్ అయితే గ్లాస్లో వేస్తున్నాను. ఇలా నాన్ వెజ్ ఉన్నప్పుడు తాగాలి అనిపిస్తుంది కదా, కాకపోతే చాలా వరకు మేము ఇప్పుడు స్కిప్ చేస్తున్నాం అనమాట. చాలా డేస్ అయిపోయింది. సరే ఎలాగో ఫ్రై ఉంది కదా తెమ్మంటే తీసుకొచ్చారు. అసలు హెయిర్ కూడా ఆరలేదు, అలాగే క్లిప్ పెట్టేసుకొని వచ్చేసాను. వీడియో లేకుండా నార్మల్గా వంట చేయమంటే టక్టకా చేసేస్తాను. ఆ వీడియో పెట్టామనుకోండి లేట్ అవుతుంది ఎలాగైనా. అయినా కూడా నేను 11 o'clock అలా స్టార్ట్ చేశాను, 1 o'clock అయింది. ఎందుకంటే చికెన్ మ్యారినేట్ అవ్వాలి కదా, ఆ లోపు నేను ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని వచ్చాను. ఈవినింగ్ అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నామండి. అందుకే సరే త్వరగా లంచ్ అనేది చేసేసి రెడీ అయ్యి బయటికి వెళ్దాము అనుకుంటున్నాము. వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు వీడియో చూస్తూ ఉన్నారు కదా, ఎక్కడో ఒక చోట మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు. అలా కనెక్ట్ అయితే గినక ఆ వీడియో అది కూడా మీకు నచ్చితే గినక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక మేము లంచ్కి అయితే కూర్చున్నామండి. చికెన్ ఫ్రై అలాగే రసం. ఈ ఫ్రై ఒకసారి మీరు ట్రై చేయండి. అస్సలు రాదు అనుకునే వాళ్ళకు కూడా చక్కగా వస్తుందన్నమాట. దీంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అలా మూవీ చూస్తూ మేము లంచ్ అనేది తినేసిన తర్వాత ఇక కొన్ని బట్టలు ఆల్రెడీ వేసి ఉన్నాను టెడ్డీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు. సరే ఆల్రెడీ బయట ఉన్న బట్టలన్నీ తీసేసి ఇక ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న మార్నింగ్ బట్టలు వేయలేదన్నమాట, నైట్ వేసాను. అయితే వర్షం పడడం వల్ల వేయలేకపోయాను అనమాట. ఎలాగైతేనేమి మార్నింగ్ వేయకపోతేనేమి నైట్ వేయొచ్చు అని చెప్పి ఇక నైట్ ఏమో లోపల వేసి మార్నింగ్ లేయడంతోనే బయట వేశాను, ఇక వర్షం లేదు కదా అని. వేసిన తర్వాత ఇప్పుడు తీస్తున్నాను. ఆల్రెడీ ఇంకొక ట్రిప్ అయింది కదా, వేసేద్దాము అనేసి వేస్తున్నాను అనమాట. కాకపోతే నాకు టెన్షన్, బయట ఇప్పుడు మళ్ళీ బట్టలు వేసి మేము బయటికి వెళ్ళామనుకోండి ఫుల్ వర్షం పడితే ఎలా అని అసలు అర్థం కావట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అని ఆన్ ఆఫ్లో ఉందన్నమాట. సరే వేసేద్దాము ఇప్పటికైతే, ఒకవేళ అంతగా వర్షం పడితే నైట్ వచ్చిన తర్వాత లోపల వేసుకోవచ్చు అని చెప్పి బయట అయితే వేస్తున్నానండి. సరే ఎండ లేకపోయినా సరే నార్మల్గా గాలికైనా ఆరిపోతాయి కదా బట్టలు అని వేస్తూ ఉన్నాను. మూవీ ఏదైనా సరే మూవీ పెట్టుకున్నా సాంగ్స్ పెట్టుకున్నా ఆ పనులు బాగా ఇంట్రెస్ట్గా చేయాలి అనిపిస్తుంది అనమాట. మధ్యాహ్నం టైం అయితే నేను అసలు పడుకోకుండా ముందు ఏ వర్క్స్ ఉంటే అవి ఫినిష్ చేసేసుకుంటాను, ఎడిటింగ్ అయినా ఏదైనా. నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు తక్కువే. ఇక ఈవినింగ్ ఇంట్లో కాఫీ తాగేసి ఇక బయటికి అయితే వచ్చాము. 7 ఆ టైం అయిందనమాట. డెక్తలానికి అయితే వచ్చామండి. ధనుష్కి స్విమ్మింగ్ క్యాప్ ఒకటి కావాలట, వాడికి హాలిడేస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. టెడ్డీ ఎంజాయ్ చేసింది కదా ఇన్ని రోజులు, ధనుష్ కూడా పూల్ అవి ఎంజాయ్ చేయాలి అనేసి వాడి ప్లాన్.
ప్రెజెంట్ ఉందా లేదా? ఉంది కదా, మరెందుకు అన్న తీసుకుంటాడు. ఇంకేం కావాలి? స్పెట్స్ ఉన్నాయా? స్విమ్ డ్రెస్ ఉంది. చాలా కలెక్షన్ పెట్టారు కదా ఇప్పుడు. ఇవి పెద్దవాళ్ళవా? ఒకటే కాదు, పెద్ద సైజులు ఉంటాయిగా. కలర్ చాలా బాగుంది. సేమ్ ఉంది కానీ దగ్గర. నాకు వద్దు, నాకు నచ్చదు ఎందుకో పూలు అంటే. ట్యాన్ ఉండదు కదా, ఎంజాయ్ చేయొచ్చు. నాకెందుకో నచ్చవు పూలు. వాటర్ భలే వచ్చాయి చూడు, కలర్ఫుల్గా వచ్చాయి ఈసారి. ఫుల్ హ్యాండ్స్ బెటర్, ప్యాంట్ వేసుకుంటే సరిపోతుంది. ఎస్, బాగున్నాయి. ప్యాంట్లు కూడా ఉన్నాయి. ఈ ప్యాంట్లు అయితే బాగుంటాయి కదా. 3/4 వస్తాయి. 3/4 ప్లస్ ఈ టీషర్ట్స్ అయితే సరిపోతుంది. ట్యాన్ ఎక్కువ ఉండదు, బట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం బెటర్. ఎందుకమ్మా అవి? అవునా, సేఫ్టీ లాంటిది. దీనిపైన ఇది ఫ్లోట్ అవుతుంది, దీనిపైన మనం ఉండొచ్చు, మనం సింక్ అవ్వం. అవునా? ఆ రోజు అదేదో ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. సో ఇక ఎంత రష్ ఉందంటే కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. అలా చూస్తూ వస్తున్నాము. యాక్చువల్గా మేము వచ్చింది ధనుష్ కోసం కదా. ఇక వాడికి కావాల్సినవి అయితే తీసుకున్నాడు. ఈ సమ్మర్ కాబట్టి అసలు ఎన్ని మోడల్స్, ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందో డెక్తలాన్లో అయితే. ఇక టెడ్డీ కొన్ని టీషర్ట్స్ అవి చూస్తూ ఉంది. ఈ వైట్ టీషర్ట్ బాగుంది, బట్ ఏంటంటే చాలా పల్చగా ఉంది, అందుకు వద్దు అనేసరికి పెట్టేసింది. ఇక 3/4 ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయి కదా, భలే ఉంది ఈ కలెక్షన్ అయితే. మేము ఇక్కడికి 2 months బ్యాక్ వచ్చాము, కానీ అంత కలెక్షన్ లేదు ఇప్పుడున్నంతగా. అందులో కొన్ని ఆఫర్స్ కూడా పెట్టారు, టీషర్ట్స్, ప్యాంట్స్ అవి చూసాను, కానీ నేను తీసుకోలేదు. అలాగే ఇక్కడ షూ అయితే చూస్తున్నాను, వాకింగ్కి నాకు యూస్ఫుల్ అని చెప్పి. సైజ్ అయితే చూస్తున్నాను అనమాట, నా సైజు దొరుకుతుందో లేదో అనేసి. ధనుష్ అయితే మాత్రం కొన్ని బ్యాడ్మింటన్ గ్రిప్ ఒకటి, అలాగే స్విమ్మింగ్ క్యాప్ తీసుకున్నాడు. నాకైతే ఈ పర్పుల్ కలర్ బాగా నచ్చింది. ఇక ఇదే తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇందులో నా సైజ్ అయితే ఉంది. కాకపోతే టెడ్డీ ఆ కలర్ ట్రై చేయి, ఈ కలర్ ట్రై చేయి అని చెప్పి పిల్లలు ఇద్దరు కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. సో నాకు పర్పులే నచ్చింది. టెడ్డీకి చెప్తున్నాను అనమాట, ఇది వద్దు టెడ్డీ, పెట్టేసేయి అని. ఇవి కూడా బాగున్నాయి అబ్బా. సేమ్ తీసుకుంటే బాగోదని తీసుకోవాలా, చాలా బాగున్నాయి నీ కలర్. జెంట్స్వే, జెంట్స్ వాకింగ్కే బాగుంటాయి ఇవి. చూశారు కదండి వీడియో అయితే. ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.